హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యము, క్యారెట్‌తో పాయసం చేశానండి. చాలా బావుంటుంది. దానికోసం వచ్చేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేపుకున్న తర్వాత క్యారెట్‌ని బాగా వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత వచ్చేసి అప్పుడు మనం నానబెట్టుకు ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఈ క్యారెట్ వేపిన దాంట్లో పోసుకోవాలి. అది కొంచెం ఉడికి పట్టిన తర్వాత ఉడికిందో లేదో చూసిన తర్వాత అప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఉడకబెట్టిన తర్వాత అడుగంటకుండా చూసుకోవాలి. మనకి ఎంతైతే చిక్కగా కావాలో అంత చిక్కగా చూసుకొని ఇంకొచ్చేసి దించేయాలి. ఇప్పుడు బెల్లం వచ్చేసి నేను వేరే కరిగించి ఈ దించిన సగ్గుబియ్యం పాయసంలో కలుపుతున్నాను. కలిపిన తర్వాత మిక్స్ చేసుకొని అంత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ఈ పాయసం అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.